అటవీ శాఖ అధికారుల మీద టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి దాడిపై ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి చేసిన దాడిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తక్షణం జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు ఎంపీ గురుమూర్తి. ఎమ్మెల్యే బుడ్డ మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి దాడికి దిగాడు అని ఫిర్యాదు చేశారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరీముల్లా, సిబ్బంది మోహన్ కుమార్లపై దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంపీ. బాధితులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారని లేఖలో పేర్కొన్నారు. వీరందరినీ ఎమ్మెల్యే బుడ్డ కులం పేరుతో దూషించారు అని లేఖలో రాశారు. అటవీ శాఖ అధికారుల మీద టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి దాడిపై ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్, మహేశ్వరి అధికారం ఉందనేటువంటి అహంకారంతో అందున మద్యం సేవించి అధికారుల మీద దాడి చేసినటువంటి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మీద ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్హెచ్ఆర్సీతో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా ఆయన ఉద్యోగ లేఖలు కూడా రాశారు. అత్యంత దారుణంగా వివరించినటువంటి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన లేఖలు దాచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఘటనలో గాయపడినటువంటి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, అట్లాగే బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరిమల్లా, అట్లాగే అతను పనిచేస్తున్నటువంటి సిబ్బంది మోహన్ కుమార్ మీద ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అత్యంత దారుణంగా దాడి చేయడంతో పాటు ఆయన అనుచరులను కూడా ఉసుగొల్పి వారితో కూడా దాడి చేయించారు. దాంతో పాటు వారి కారులో వీరందరూ కూడా ఎక్కించుకొని తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా తిప్పి తమ గెస్ట్ హౌస్ లో నిర్బంధించినటువంటి ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా తీసుకొని 3 రాజ్యాంగబద్ధ సంస్థలకు ఎంపీ గురుమూర్తి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. తక్షణమే ఈ బుడ్డ రాజశేఖర రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంబంధించి అట్రాసిటీ కేసుతో పాటు ఈ ఘటన నిజానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 17, 19, 21లను ఉల్లంఘించడం అంటూ కూడా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల మీద జరిగినటువంటి దాడిగా ఎంపీ గురుమూర్తి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేసేటువంటి వ్యవహారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మీద పూర్తిగా ఈ 3 రాజ్యాంగ సంస్థలే తక్షణం విచారణ జరిపించాలని కోరుతూ కూడా ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. లేకపోతే నిజానికి దళితులు, గిరిజనులతో పాటు వీరందరూ కూడా వారిలో ఒక భయాందోళన అయితే కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 సంస్థలు కూడా వెంటనే స్పందించి ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.